హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను సింపుల్గా ఎక్కువగా ఇష్టంగా తినే బిర్యానీని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కువగా నేను ఈ యూట్యూబ్ వీడియోస్ కోసము బాస్మతి రైస్ తోటి దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీలు ఇలా చేస్తూ ఉంటాను కదా. నిజానికి అవి యూట్యూబ్ కోసం మాత్రమే చేస్తాను. ఇంట్లో మేము ఎక్కువగా చేసుకుంటాము, ఎక్కువ ఇష్టపడి తింటాం అనమాట ఈ బిర్యానీ. నార్మల్గా మనం ఇంట్లో రైస్ తయారు చేసుకుంటాం కదా, నార్మల్ రైస్ తోటే మనము ఈ బిర్యానీని తయారు చేసుకోవచ్చు సింపుల్గా. ఎక్కువ ఖర్చు, శ్రమ లేకుండా తక్కువ టైంలోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది కూడా. మనం వండుకునే రెసిపీస్ ఏవైనా సరే కొన్ని ఇష్టంగా ఎక్కువ తింటామన్నమాట. ఎంత తిన్నా సరే బోరు కొట్టదు. అలానే మాకు కొన్ని ఉంటాయి. అందులో ఒకటి ఈ వెజ్ బిర్యానీ సింపుల్గా. అలానే సాంబార్ రైస్ కూడా సేమ్ అలానే. కిచిడి ఒకటి మేము చాలా ఇష్టంగా తింటాము. మా పిల్లలైనా, మా వారైనా, నేనైనా సరే. మాకు ఆ రోజు ఏంటో తెలియదు, పొట్ట కూడా కొంచెం పెద్దదైపోతుంది అనమాట. ఆకలి ఎక్కువగా వేసేస్తుంటుంది. మాకు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీ ఇలాగ ఏమి ఇష్టం ఉండవు, కానీ ఈ సింపుల్గా ఇంట్లో రైస్తో తయారు చేసిన బిర్యానీ మా అందరికీ చాలా ఇష్టము. 2 టైమ్స్ తింటాం అనమాట. ఇక ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ వెజ్ బిర్యానీ నార్మల్ రైస్ తోటే నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం. తీసుకొని మనము ఒక కప్పు కొలతకైతే తీసుకోవాలండి. నేను చిన్న గ్లాస్ లాంటిది తీసుకున్నాను. ఆ గ్లాస్తో 1 గ్లాసే వేస్తున్నాను రైస్. ఇది నార్మల్ రైసే. మీకు ఇష్టం ఉన్నట్లయితే కొంతమందికి నార్మల్ రైస్తో తయారు చేసుకునే బిర్యానీ ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఏ రైస్ అయినా వేసుకోవచ్చండి. అయితే మనం ఏదో ఒక కప్పు కొలతతో తీసుకోవాలి. అలానే పాత బియ్యం లాంటివే తీసుకోవాలి. కొత్త బియ్యం తీసుకున్నట్లయితే కొంచెం ముద్దలా వచ్చేస్తుంది, మన అందరికీ తెలిసిన విషయమే. అయితే కొత్త బియ్యము, రేషన్ బియ్యము కిచిడీకి చాలా బాగుంటాయండి, పరమన్నానికి అలా. కానీ బిర్యానీకి మాత్రము పాత బియ్యమే బాగుంటాయి. పులిహోరకి అయినా సరే, ఈవెన్ రైస్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా, అవైనా సరే. కొంతమంది బిర్యానీ ఇలా చేసుకునేటప్పుడు ఆయిల్ కానీ, నెయ్యి కానీ, డాల్డా కానీ అప్లై చేసేసి వదిలేసి మరిగించిన రైస్లో వేస్తూ ఉంటారు. నాకు అలా అయితే 1% కూడా నచ్చదు. నేను బిర్యానీకైనా దేనికైనా ఒకసారి ఇలా వాష్ చేసేసి వదిలేస్తాను అంతే. మరి ఓవర్గా కూడా ఏదో 2-3 సార్లు కూడా నేను అలా వాష్ చేయను. ఇలా ఒక గంట పాటు వదిలేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి, నేను కుక్కర్లో చేస్తున్నాను కనుక కుక్కర్ పెట్టుకున్నాను. మీరు నార్మల్గా కూడా చేసుకోవచ్చు. అయితే కుక్కర్లో చేసినట్లయితే కొంచెం ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలో టేస్టీగా అయిపోతుంది. మీరు నార్మల్గా చేసినట్లయితే వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం డిఫరెంట్గా వేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ టైం కూడా పడుతుంది అనమాట. నేను ఆ రోజు ఇంకా లంచ్లోకి అప్పటికప్పుడే ఈజీగా చేసేసాను అనమాట ఈ రెసిపీ చేసిన రోజు. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే నెయ్యి వేసుకోవచ్చు. కొంతమంది డాల్డా కూడా వేసుకుంటారు. నిజానికి డాల్డా హెల్త్కి అయితే అంత మంచిది కాదు. నేను ఇంట్లో మేము ఎలా చేసుకుంటున్నామో మా ఫ్లేవర్కి తగ్గట్టుగా చేస్తున్నాను కనుక ఒక బిర్యానీ ఆకు వేసాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను నా దగ్గర అనుకూలంగా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను. బీన్స్, అలానే గ్రీన్ పీస్, మిల్ మేకర్, పొటాటో మాత్రమే. క్యారెట్ అవి ప్రజెంట్ నా దగ్గర లేవు కనుక వేయటం లేదు, ఉంటే వేసుకోవచ్చు. అయితే బంగాళదుంపలు కట్ చేసేసి వాటర్లో వేసాను అనమాట, కలర్ షేడ్ రాకుండా. అవి ఎర్లీగా కుక్ అయిపోతాయి కనుక గ్రీన్ పీస్ వెనక నుంచి వేసాను. క్యారెట్ కానీ, బీన్స్ కానీ ఫ్రై చేసి ఉద్దేశం ఉన్నట్లయితే నేను ముందుగానే వేస్తాను. అవి కొంచెం హార్డ్గా ఉండి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కనుక అన్నీ ఒకేసారి అయితే వెయ్యను. నేను ఏ రెసిపీస్ చేసినా సరే ఎర్లీగా కుక్ అయ్యి ఫ్రై అయిన వెజిటేబుల్స్ వెనక వేస్తాను. కొంచెం టైం పడే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ముందుగా వేస్తాను అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఫ్లేవర్కి తగ్గట్టుగా వేస్తున్నాను. తర్వాత చిన్న టమాటో చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాల పాటు సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. కొంతమందికి ఈ మసాలా ఫ్లేవర్ పడదు కదండి, అంటే కడుపు మంటలాగా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలా, చిన్న నొప్పుల్లాగా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే మసాలా ఫ్లేవర్లు తక్కువగా తింటూ ఉంటారు. మరి కొంతమంది మసాలా దినుసులన్నీ తాలింపులోనే వేసుకుంటారు. మీకు అలా ఇష్టం ఉన్నట్లయితే అలా కూడా వేసుకోవచ్చు. నేను ఈ మసాలా పౌడర్ అంతా ముందుగానే ఫ్రై చేసి రాయి పైన నూరుకొని స్టోర్ చేసుకుంటారనమాట. ఇంకా అది మా ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకున్నాను. ప్రతిదీ కొలత ప్రకారంగా ఎందుకు చెప్పటం లేదంటే, కొంతమంది ఉప్పు, కారము, మసాలా ఫ్లేవర్లు, ఆయిల్ ఎక్కువగా తింటూ ఉంటారు, చింతపండు పులుపులు. అందుకు గాను ఎందులోని కూడా నేను ఫ్లేవర్ అయితే కొలతగా చెప్పనండి. ఉదాహరణకి మా ఇంట్లో తీసుకుంటే నేను స్పైసీగా చాలా ఎక్కువ తింటాను. పులుపైన, మసాలా ఫ్లేవరు ఏవైనా సరే, ఉప్పులు. మా వారు కొంచెం మసాలా, ఆయిల్, పులుపు చాలా తక్కువ తింటారనమాట. ఇంకా తనకు నచ్చినట్టే సింపుల్గా చేస్తానన్నమాట. ఇంకెందుకులే ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ అందరూ తక్కువ తినడమే మంచిది, ప్రతి ఫ్లేవర్ కూడా. తర్వాత మిల్ మేకర్లు నాకు ఎక్కువ ఇష్టం అనమాట. ఇవి ఒకసారి హాట్ వాటర్లో పెట్టేసి తీసేసాను.
ఎండింగ్లోనే వేసుకోండి. స్టార్టింగ్లో వేసినట్లయితే మెత్తగా మరీ స్మూత్గా అయిపోతాయి అన్నమాట. తర్వాత నేను ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నానో దానితోటి 2 గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను. మీరు ముందుగా మరిగించి ఉంచుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే ఇలా డైరెక్ట్గా వేసినా పర్లేదు. నేను కుక్కర్లో చేసినప్పుడు ఇలా డైరెక్ట్గానే వేసేస్తాను. అయితే కుక్కర్లో ప్రాసెస్ కనుక నేను 2 గ్లాసులు వేస్తున్నాను. ఇదే బిర్యానీ రెసిపీ నార్మల్గా కడాయిలో చేస్తున్నట్లయితే బయట నేను గ్లాసుకి 2 గ్లాసులన్నర వేస్తాను. ఎందుకంటే ఇవి పాత రైస్ కనుక. తర్వాత ఈ వాటర్ బాగా మరిగించుకొని మన ఫ్లేవర్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా తీసేసి వేసేసుకోవాలి. రైస్ కూడా సమానంగా నానాలండి. అప్పుడే మనకి రైస్ పొడి పొడిగా సపరేట్గా బాగా వస్తుంది. ఇలా వేసుకొని మరొకసారి సాల్ట్ ఈ టైంలోనే చెక్ చేసుకోండి, బాగుంటుంది. మనము ముందుగానే డైరెక్ట్ మూత పెట్టేసి సాల్ట్ తర్వాత చూసుకున్నట్లయితే అసలు ఏమి కూడా బాగోదు. కొంతమందికి మసాలా ఫ్లేవర్ కూడా కొంచెం ఎక్కువగా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు రైస్ వేసేసిన వెంటనే సాల్ట్ ఫ్లేవరు చెక్ చేసుకోండి. మసాలా ఫ్లేవరు చెక్ చేసుకొని మీ స్టవ్ హీట్ని బట్టి కుక్కర్ ప్రెజర్ని బట్టి మీరు విజిల్లు వేయించుకోవాలి. నేను 3 విజిల్లు అయితే వేయించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అరగంట పాటు అలానే వదిలేస్తాను. మనము బిర్యానీ రెసిపీ చేసినప్పుడు ఏ రెసిపీ అయినా సరే వెంటనే గరిటె పెట్టి పదే పదే మిక్స్ చేయకుండా అలా వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనము మిక్స్ చేసినట్లయితే రైస్ పొడి పొడిగా చాలా చక్కగా ఉంటుంది. మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ఇలా మిక్స్ చేసేసినట్లయితే కొంచెం కిచిడీలాగా అయిపోతుంది అనమాట. నేను బిర్యానీ మాత్రం అలా చెయ్యను. స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగంట గంట పాటు వదిలేసిన తర్వాత మాత్రమే తింటాం. ఫ్లేవర్లు కూడా రైస్కి బాగా పడతాయి అన్నమాట. ఇలా ఓపెన్ చేసిన తర్వాత కూడా మరొక 10 మినిట్స్ అయితే అలా వదిలేసాను. వదిలేసిన తర్వాత మా వారికి లంచ్లో కొంచెం వేసేసి తర్వాత ఇష్టం ఉన్నట్లయితే కొంచెం లెమన్ కానీ కొంచెం పెరుగు కానీ ఏమైనా తింటారు, తన ఇష్టము. నాకైతే ఇంక ఇందులోని ఏమైనా గ్రేవీలు కానీ పెరుగు కానీ ఏమి కూడా ఇష్టం ఉండదండి. అలా డైరెక్ట్గా తినడమే ఇష్టము, నాకైనా మా పిల్లలకైనా సరే. కొంతమంది పెరుగు అది వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంక ఇలా సింపుల్గా చేసేసుకోవడమే చాలా బాగుంటుంది. ఈ సింపుల్ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా మనం 10 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. లంచ్ బాక్సుల కోసం చాలామంది హడావడి పడుతూ ఉంటారు. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఒకసారి. ప్రజెంట్ కొంతమంది పిల్లలకి పులిహోర అంతే ఇష్టం ఉండదు, కానీ ఇలా వెజిటేబుల్ రైస్ ఏమైనా బిర్యానీ లాంటివి చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా వాళ్ళకి ఇష్టమని పెట్టడమే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. కొంతమంది లంచ్లోకి పిల్లలకు పెట్టిన రెసిపీ మళ్ళీ రిటర్న్ తెస్తూ ఉంటారు. మా పిల్లలు అలానే చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే పర్వాలేదులేండి, కొంచెం పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి అవగాహన అంటూ వస్తుంది కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ ఎస్ఎం ఛానల్ని.